నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తోళ్ల పరిశ్రమను రద్దు చేయండి. గూడూరులో భారీ ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి. పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. మూతపడ్డ పెట్రోల్ బంకులు. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో అవస్థలు పడ్డ వాహన చోదకులు. చిన్నారికి చేయూత, శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్. వివరాలు వెల్లడించిన ట్రస్ట్ ప్రతినిధులు. ర్యాగింగ్ కు దూరంగా ఉండండి. డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఉద్యమ నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో వారు మాట్లాడారు. కోట మండలంలో ఏర్పాటు చేయదలిచిన తోళ్ల పరిశ్రమను రద్దు చేయాలంటూ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం గూడూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి 4000 మంది వరకు ప్రజలు తరలివచ్చారని సమాచారం. ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. పరిశ్రమ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఉద్యమ నాయకుడు శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా పోరాడుతున్న ప్రభుత్వం తోళ్ల పరిశ్రమకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే భారీ జనాలతో కలెక్టరేట్ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోట ఎంపీపీ వినోద్ కుమార్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకున్న 10 సెంట్లు 20 సెంట్లు భూమి కూడా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోతుందని మేము గత 4 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే ఈ అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికల వల్ల జీవో నంబర్ 275 ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోలో కూడా పొందుపరిచిన విధంగా A1 నోటీస్ పబ్లిష్ చేశామని చెప్పడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ రెజల్యూషన్ ఇచ్చాడని చెప్పడం, ఎక్కడైతే ఈ ప్రదేశం వాళ్ళు తోళ్ల పరిశ్రమ నిర్మించాలని ఆలోచిస్తున్నారో ఆ ప్రదేశంలో ఎటువంటి కట్టడాలు కూడా లేవని చెప్పడం జరిగింది ఆ జీవోలో. కానీ మీడియా సాక్షిగా, రైతు సోదరుల సాక్షిగా, మత్స్యకారుల సాక్షిగా, ఆ గ్రామంలో వెలిసి ఉన్న ఉయ్యాలమ్మ దేవత సాక్షిగా ఇవన్నీ కూడా తప్పుడు నివేదికలని, గ్రామంలో ఉయ్యాలమ్మ దేవత వెలిసి ఉందని, ఎక్కడైతే వీళ్ళు తోళ్ల పరిశ్రమ స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడ పంచాయతీకి సంబంధించి బోర్లు వేసి షెడ్లు కట్టుకుని ఉంటే ఇవన్నీ కూడా అధికారులకి కళ్ళు కప్పి అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికల వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. 1000 ఎకరాలు ఆక్వా సాగుబడి చేస్తున్న రైతుల భూములు ఏ విధంగా విషపూరితంగా అవుతాయో ఒకసారి ఆలోచించమని తెలియజేస్తున్నాను. మేమందరం వద్దు 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 అని ముక్త కంఠంతో అఖిలపక్షం వాళ్ళు ఘోషిస్తుంటే ఈ రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు కానివ్వండి, గూడూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానివ్వండి, నెల్లూరు జిల్లాలో ప్రజలు అందరూ కూడా ఈ యొక్క తోళ్ల పరిశ్రమ వద్దు వద్దు అంటుంటే మేము చేస్తాము, అవసరమైతే కృష్ణపట్నం అందరం డబ్బులు ఇప్పిస్తామని చెప్పడం నిజంగా చాలా అసహ్యమైన విషయం అని నేను తెలియజేస్తున్నా. సిగ్గు చెరవ లేకుండా ఈ రోజు దువరాజపట్నం పోర్టు ఎప్పుడో దాదాపు 2-3 సంవత్సరాల ముందు సాగిన పోర్టుని నిర్మాణానికి శంకుస్థాపన చేయకుండా కృష్ణపట్నం వాళ్ళు అడ్డుకొడుతున్నారు. ఈ రోజు అదే కృష్ణపట్నం వాళ్ళ దగ్గర తోళ్ల పరిశ్రమ వాళ్ళకి డబ్బులు ఇప్పించడం అంటే అంతకన్నా అసహ్యమైన పరిశ్రమ కూడా తెలియజేస్తుంది. కోట మండలంలో నిర్మించబోయేటువంటి తోళ్ల పరిశ్రమ వ్యతిరేకించి కోట, జలకూరు, వాకాడు, చిట్టమూరు, గూడూరు నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ నిరసనను సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలియపరచమైంది. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ వ్యతిరేకతను ప్రబలించడం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే నివేదించారో ఆ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తూ కలెక్టర్ గారికి డీటెయిల్ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా దాన్ని ప్రభుత్వానికి తెలియపరిచిన తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలను వీళ్ళకు తెలియజేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ దీనిపై డెసిషన్ తీసుకొని జీవో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పాలసీ మ్యాటర్ కింద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు కాబట్టి మీరు ఏదైతే ఇచ్చారో ఫ్యాక్చువల్ రిపోర్ట్ మేము ప్రభుత్వాన్ని తెలియజేసిన తర్వాత ప్రభుత్వం ఆదేశాలను 15 రోజులుగా మీకు తెలియపరుస్తాం. అంతవరకు అందరూ కూడా సంయమనంతో ఉండాల్సిందిగా కోరుకుంటూ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వాకాడు, కోట, చిలకూరు మండలాల నుంచి సుమారుగా 3000 మంది ప్రజలు తోళ్ల పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఇక్కడ ధర్నా నిర్వహించారు. ఉదయం
9:30 నుంచి ఇప్పుడు దాకా రోడ్ ర్యాలీ చేశారు. తర్వాత ధర్నాలు నిర్వహించారు. వాళ్ళ ప్రధానమైన కోరికలు అక్కడ తోళ్ల పరిశ్రమ నిర్వహించుకుంటూ ఏదైనా ఆ ఏరియా పనికి వచ్చే ఇతర ఇండస్ట్రీస్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు, కానీ కాలుష్యాన్ని కలిగించే తోళ్ల పరిశ్రమ పెట్టద్దని చెప్పి నినాదాలు చేశారు. శాంతియుతంగా వాళ్ళు ర్యాలీ తర్వాత ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఫ్యూచర్లో ఈ సాధన దిశలో వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా శాంతి భద్రతలు వివాదాలు తెచ్చకుండా. గూడూరు పట్టణంలో అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో వాహన చోదకులు పెట్రోల్ డీజిల్ కోసం పలు అవస్థలు పడ్డారు. గూడూరు పట్టణంలో పెట్రోల్ బంకుల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆదివారం అర్ధరాత్రి నుండి బంకులు మూసివేశారు. దీంతో వాహన చోదకులు పెట్రోల్ డీజిల్ కోసం అవస్థలు పడ్డారు. ద్విచక్ర వాహన చోదకులైతే వాహనాలను ఇళ్ల వద్దే ఉంచేశారు. పెట్రోల్ డీజిల్ పై 4% వ్యాట్ను తగ్గించాలనే డిమాండ్తో యజమానుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మనుబోలు మండలంలో అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో వాహన చోదకులు పెట్రోల్ డీజిల్ కోసం అవస్థలు పడ్డారు. మనుబోలు మండలంలో పెట్రోల్ బంకుల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. 4% వ్యాట్ తగ్గించాలని యజమానుల సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. అందుబాటులో పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని పెట్రోల్ బంకుల యూనియన్ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇంకనైనా గవర్నమెంట్ వ్యాట్ తగ్గించి అందరినీ ఈ విధంగా చూడాల్సిందిగా చెప్తున్నాము. వ్యాట్ తగ్గిస్తే ఇంకనైనా పెట్రోల్ బంకులు రన్ చేస్తాయి. నిత్యం వాహనాలు ఆగిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాము. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన రాష్ట్ర ఖజానా పెంచడం కొరకు డీజిల్ మీద పెట్రోల్ మీద 6 రూపాయల వరకు ప్రత్యేక వ్యాట్ ట్యాక్స్ని పెంచడం జరిగింది. దీనివల్ల దాదాపు మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల్లో అన్ని బార్డర్ జిల్లాల్లో పెట్రోల్ బంకులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ పట్టే ప్రతి ఒక్క లారీ యజమాని పక్క రాష్ట్రాల్లో పోయి డీజిల్ పెట్రోల్ పట్టుకోవడం వల్ల ఇక్కడ అన్ని పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు దీనివల్ల మన రాష్ట్రంలో 2500 మంది ఆయిల్ పట్టే పంప్ బాయ్స్ కూడా ఉద్యోగాలు నష్టపోవడం జరిగింది. చాలామంది పెట్రోల్ బంకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే దాదాపు 200 బంకులు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ 3 సార్లు గవర్నమెంట్ అభ్యర్థుల మేరకు మా బంద్ని మేము పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ పెంచిన ఈ వ్యాట్ వల్ల గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పూటగా మద్యం సేవించినందువల్ల మృతి చెంది ఉంటాడని వారు భావిస్తున్నారు. గూడూరులోని రైల్వే స్టేషన్ వద్ద 50 ఏళ్ల వయసున్న వ్యక్తి సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న 1వ పట్టణ ఎస్ఐ గోపాల్ అక్కడికి చేరుకుని మృతుడి ఆనవాలుపై ఆరా తీశారు. మృతి చెందిన వ్యక్తి ఉదయం నుండి మద్యం సేవించి తిరుగుతున్నాడని అక్కడి వారు పోలీసులకు వివరించారు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన మీడియాకు వివరించారు. ఈ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చి చూడగా ఇతనికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. వైట్ కలర్ లైన్లు కలిగిన షర్ట్ కలిగి సిమెంట్ కలర్ ప్యాంట్ కలిగి ఉన్నాడు. ఈ బాగా సేవింగ్ పెంచుకొని జుట్టు బాగా ఉన్నది. చామచాయ కలర్ ఉన్నాడు. 5 ఫీట్ పొడవు ఉన్నాడు. ఇతని గురించి మేము ఇక్కడ చుట్టుపక్కల విచారించగా ఇతను ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ తాగి చుట్టుపక్కల వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని తిడుతూ ఉండి తనలో దాన్ని కొనుక్కుంటూ ఉన్నాడు. సుమారు 11-12 గంటల సమయంలో ఒక కింద పడుకొని ఉన్నట్లు పక్కన ఉన్న స్థానికులు చెప్తున్నారు. 1 గంటకి చూసేసరికి అతడు చనిపోయి ఉన్నట్లు చెబుతున్నారు. ఇతని గురించి ఇతని రక్త బంధువులు కానీ ఎవరు కూడా ఇంతవరకు మాకు తెలియలేదు. ఎవరైనా రక్త బంధువులు కానీ ఇంకెవరైనా ఇతని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే గూడూరు 1 టౌన్ కేసు వచ్చి అతని యొక్క ఫోటోని వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. గుండెకు రంధ్రం పడ్డ చిన్నారికి చేయూత అందించారు. గూడూరుకు చెందిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4,50,000 రూపాయలు అందించి ఆపరేషన్ చేయించారు. మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామానికి చెందిన 18 నెలల బాలాజీ అనే చిన్నారి గుండెకు రంధ్రం పడింది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం నిరీక్షించారు. ఇది తెలుసుకున్న కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరు హరిశ్చంద్రారెడ్డి స్పందించారు. చిన్నారి బాలాజీని చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ కోసం 4,50,000 వెచ్చించారు. దీంతో నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, మేనేజింగ్ ట్రస్టీ హరిశ్చంద్రారెడ్డి, చైర్మన్ మునిగిరీష్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు నేను గూడూరులో
ఒక కార్యక్రమం సందర్భంగా వచ్చి ఉన్నప్పుడు ఒక బాలాజీ అని 18 నెలల బాబు హార్ట్లో హోలు, లంగ్స్ సరిగా ఊపిరి పీల్చుకునే విధంగా లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉన్నాడు. ఈయనకి సర్జరీ చేయించడానికి ఖర్చు ఎంత అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేసినట్లయితే ఆ కుటుంబానికి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు, ఆ బాబుని బ్రతికించుకునే అవకాశం ఉంది అన్నట్లుగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక చికిత్స పొందుతున్న ఈ బాబుని మేము ఇమ్మీడియట్గా వితౌట్ డిలే గ్లోబల్ హాస్పిటల్ చెన్నైకి షిఫ్ట్ చేసి సంబంధిత టెస్టులు నిర్వహించి బాబుకి కావాల్సినటువంటి సర్జరీకి ఏర్పాట్లు చేసి 13వ తారీఖు డాక్టర్ ప్రశాంత్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఆయన ఆధ్వర్యంలో సర్జరీ చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల ఆ సర్జరీ సక్సెస్ అయ్యి ఒక 10 రోజులు అక్కడే హాస్పిటల్లో ఉన్న తర్వాత బాబును డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఊరికి మనమే తీసుకొచ్చి చేర్చాము. క్యాంప్ నిర్వహించాలని తలపెట్టాము. జిల్లా వ్యాప్తంగా దయచేసి మీరు ఈ న్యూస్ను కానీ వచ్చినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పసిబిడ్డలకి ఎలాంటి హార్ట్లో హోల్ కానీ ఈ లంగ్స్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ రోజు కనుక మేము డేట్ మీకు వచ్చే వారంలో కరెక్ట్ డేట్ మీకు తెలియజేస్తాం. ఆ డేట్లో కనుక తీసుకొచ్చినట్లయితే టెస్టులు జరిపి ఆ రోజు ఎవరికి ఏ సర్జరీ చేయాలి, లేకుంటే సర్జరీ అవసరం లేకుండానే మనం దీన్ని నయం చేయవచ్చా అనేది వాళ్ళు డిసైడ్ చేసి అలా సర్జరీ అవసరమైన పరిస్థితుల్లో సర్జరీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడానికి ముందరకు వస్తున్నాం. ర్యాగింగ్కు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు సూచించారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ పై సమావేశం జరిగింది. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు మాట్లాడుతూ ర్యాగింగ్కు ఎవరూ పాల్పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరుల్లా, హరీష్ నాయుడు, వెంకటేష్, వినీష్, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సిఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్యామల, పీడీ విజయకళ మొదలగు వారు పాల్గొన్నారు. మెడిటేషన్, యోగా, పాజిటివ్ థింకింగ్స్ ఇవన్నీ కూడా పిల్లలకు అవగాహన ఎప్పుడు కల్పిస్తుంటారు. కాబట్టి మా కాలేజీలో ఎటువంటి పరిస్థితుల్లో ర్యాగింగ్ అనేది లేదని నేను ధైర్యంగా చెప్తున్నాను అనమాట. అంతేకాకుండా ఎవరైనా మీలో మన కాలేజీ నుంచి ఎవరైనా మాట్లాడేమనేసి వచ్చి ముందుకు వచ్చి 1 నిమిషం మాట్లాడండి. కాబట్టి మనం వాళ్ళకి ఇలా ఉండకూడదు అని చెప్తాము. అంటే మా కాలేజీలో 10% అంటే 100% వరకు ర్యాగింగ్ లేదు. ఎందుకంటే మా కాలేజీలో అక్క చెల్లెలాగా తోటి విద్యార్థులతో మెలుగుతుంటాము. మా మేడం గారు, విజయకళ మేడం గారు, ర్యాగింగ్ గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ర్యాగింగ్ అనేది ఉండకూడదని మేడం గారు అడిషనల్గా మాకు 5కి అయిపోతే క్లాసెస్ 6 to 7 hours వరకు మాకు ఈవినింగ్ ర్యాగింగ్ గురించి చెప్తారు. కాబట్టి మా కాలేజీలో ర్యాగింగ్ అనేది లేదు. బయట కాలేజీలో అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా ర్యాగింగ్ మీ కాలేజీలో ఉందా అని అంటున్నారు. కాబట్టి అందరూ ఈ ప్రబలి జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల మా కాలేజీలో ర్యాగింగ్ ఉందని చెప్పి అందరూ అంటున్నారు. విద్యార్థుల్ని వేధిస్తున్నటువంటి ఒక మహమ్మారి ఈరోజు ర్యాగింగ్ భూతం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన కళాశాలలో పరిశీలిస్తే ముఖ్యంగా టెక్నికల్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎక్కువగా ఈ ర్యాగింగ్ అనేటువంటి సంస్కృతి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే మన దురదృష్టం ఏంటంటే జరిగేటువంటి కాలం వేగంగా మారుతూ ఉంటుంది. ట్రెండ్ మారే కొద్దీ డిగ్రీ కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో కూడా ఈ ర్యాగింగ్ అనేటువంటి భూతం ఈరోజు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం విద్యార్థులు సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి సోదర భావం కొద్ది మెరుగే దానికోసం సరదాగా టీస్ చేసేవారు. ఆ రోజుల్లో ఉండేటువంటి విద్యార్థులకి మానసిక దృఢ సంకల్పం చాలా ఎక్కువ. ఈ రోజుల్లో ఏంటంటే టీచర్ కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఒక మాట అంటే కూడా విద్యార్థులు పడేటువంటి. ఈ రోజు జూనియర్లు కానివ్వండి, సీనియర్లు కానివ్వండి ఎవరైతే ఈ రోజు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా జూనియర్ విద్యార్థుల నుంచే వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళు పడేటువంటి బాధ ఏముండదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. అందరూ విద్యాలయాలకు వచ్చి చదువుకోవడానికి, భారతదేశానికి మంచి పౌరులుగా ఉపయోగపడేదాని కోసం కాలేజీలో చేరుతారు. ఇటువంటి సంస్కృతులు చాలా దారుణం. ఇటువంటి సంస్కృతులు మానుకొని విద్యాలయాల్లో మంచి విద్యను అభ్యసించే విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా సంతోషపడుతున్నాను. ఇంతవరకు 35 సంవత్సరాలుగా ఒక్క ర్యాగింగ్ అనేది మన మాటే లేదు. కాలేజ్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని వాళ్ళ బిడ్డల మారి చూసుకుంటున్నారు. అంత బాగా ఒకరికొకరికి అన్యోన్యంగా అంత బాగా ఉంటున్నారని చెప్పేసి జరుగుతున్నందువల్ల
నాకు ఎంతో సంతోషం ఉంది. ఇది అన్ఫార్చునేట్గా ఈ రకంగా జరిగింది. అది ఖచ్చితంగా మన కాలేజీ స్టూడెంట్స్కి ఏ సంబంధం లేదు, కాలేజీకి సంబంధం లేదు. ఆ అమ్మాయి పర్సనల్గా ఏదో ప్రాబ్లమ్స్ ఉండి చేసుకుంటే కానీ మనం మాత్రం చెప్పగలం 100% ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్, నథింగ్ టు డూ విత్ కాలేజ్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్. ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అలవాటే లేదు. మామూలుగా కోఆర్డినేట్ కంబైన్ బాయ్స్ గర్ల్స్ దగ్గర ఎక్కువ ర్యాగింగ్ ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా ఉంటారు. అందరూ పేదవాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ర్యాగింగ్ అంటే అసలు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మన కాలేజీలో ఎన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగలేదు. ఇది అన్ఫార్చునేట్. అది ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు తెలియదు, అనుకోకుండా జరిగింది. దానికోసం చాలా బాధపడుతున్నాము. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టేకన్ ప్లేస్ వితౌట్ అవర్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. గూడూరులో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం సాయంత్రం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అసోసియేషన్ అధ్యక్షుడిగా వేగూరు రాజేంద్ర, కార్యదర్శిగా ఉప్పాల వాసుగౌడ్, కోటా కృష్ణయ్య మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా పరిచయాలు పెరుగుతాయన్నారు. మైదానాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు వీలుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మోహన్ రెడ్డి, కొనిదెల మునిగిరీష్, జానకిరామిరెడ్డి, డాక్టర్ చంద్రహాస్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్టేడియంలో కార్యక్రమాలే కాకుండా మన అందరూ వాకర్స్ క్లబ్ తరఫున ఒక మంచి సర్వీస్ ప్రోగ్రామ్ కూడా చేశాం. మన టీటీడీ కళ్యాణ మండపం ముందు నుంచి ఒక 20 ట్రీ గార్డ్స్ ట్రీస్ వేసాం. మీరు అందరూ కూడా వెళితే మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా పెద్ద చెట్లు అయిపోయినాయి, ఒక్క చెట్టు కూడా చనిపోలేదు. అన్ని చెట్లు పెరిగి చాలా పెద్దవి నేడేస్తున్నాయి. మన వాకర్స్ క్లబ్ దాని మీద నేమ్ కూడా ఉంది 20 చెట్లకి అనమాట. ఇది మన వేయడం ఒక ఎత్తు అయితే, దీన్ని శ్యామ్ అనే ఒక అబ్బాయి గూడూరులో ఈ చెట్ల మీద చాలా చాలా కష్టపడి గూడూరులో చాలా చెట్లు వేస్తుంటాడు. అతని కృషితోనే అవన్నీ బతికాయి. చాలా మంది చెట్లు వేస్తుంటారు, నాటేసి వెళ్ళిపోతుంటారు. వేసేయడం ఈజీ, అవి బతకాలంటే చాలా శ్రమ కృషి ఉంది వెనక. ఆ అబ్బాయి కేర్ తీసుకుని అవన్నీ కూడా వచ్చాయి. అలా తర్వాత కొత్త కార్యవర్గం మారిన తర్వాత ఇక్కడ స్లోగన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నడిచేటప్పుడు మనకు తెలియదు కొంతమందికి, అవన్నీ చూస్తే దాని ప్రకారం కూడా మనం నడవాలా, దాన్ని చేస్తే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేది కూడా ఆ స్లోగన్స్ చూస్తే అర్థమవుతుంది. చాలా దుర్గంధమైన వాసన, అసలు నడిచేదానికి వీలు లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. దాని మీద పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది మిత్రులందరూ సహకారంతో. దాని మీద సబ్కార్గా కలగటం, చైర్మన్ తీసుకురావటం, తర్వాత వాళ్ళకి ఒక అర్జీ రూపంగా ఇవ్వటం, కంటిన్యూగా దగ్గర ఒక 40 days దాని మీద నిరంతరం ఫైట్ చేస్తే ఈ రోజు ఆ వాటర్ రాకుండా ఆగి మనకు సమస్య లేకుండా ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి బాడీ చేయడం జరిగింది మీ అందరూ సహకారంతో. ఒక 1 year అయితే గ్యాప్ వచ్చిందా కానీ బాడీ ఫామ్ అయిన తర్వాత అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈరోజు కొత్త కమిటీగా మీరు అవకాశం ఇచ్చారు మాకు. ఖచ్చితంగా వాకర్స్కి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మీ అందరి మన్నలను మేము పొందుతామని ఖచ్చితంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా క్లబ్ ఉపయోగించుకుంటే చాలా ముందుకు పోగలదని నేను ఆశిస్తున్నాను. అయితే వాకర్స్ హెల్త్ క్లబ్ అని పేరు పెట్టడంలో వాకర్స్ క్లబ్ గూడూరు అని మేము పెట్టుకున్నాం. కానీ ఆయన శర్మ గారి సజెషన్ మేరకు హెల్త్ క్లబ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వాకర్స్ హెల్త్ క్లబ్ అని మాత్రమే రాశారు. నేను అనుకుంటాను వాకర్స్ హెల్త్ క్లబ్ గూడూరు అనేది అసలు పేరు అనుకుంటా. అది కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాదు, వాకర్స్ హెల్త్ క్లబ్ గూడూరు. ఎందుకంటే ఈ ఊర్లోని చాలా క్లబ్లు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక్కటే కాదు, రైలు హోటల్ చేయొచ్చు, రైలు హోటల్ చేయొచ్చు, ఇంకా అనేక మంది వాకర్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే వాకింగ్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత వాకర్స్ క్లబ్ ఉంది. వాకర్స్ ఎంకరేజ్ చేయడం కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళతో పాటు వేదిక పంచుకునేటువంటి మనోహరి గారితో పాటు పంచుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ గూడూరులో అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మీతో పాటు పార్టిసిపేట్ చేసేదానికి నన్ను పిలుస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. వా గ్రేట్ పీపుల్, వా వాకర్స్, చప్పట్లు కొట్టాలి అంతే. అనేటటువంటి ఒక గొప్ప ఉద్యమం మారిగా ఈరోజు తేగలిగాం. దానికి ఎంతో మంది కృషి చేసినటువంటి పెద్దలు ఉన్నారు. దీంట్లో ఒక మంచి
గుణం ఏమిటంటే సుబ్బారెడ్డి గారు రోటరీ క్లబ్లో ఉన్నారు, నేను లైన్స్ క్లబ్లో ఉన్నాను, ఇక్కడ కూడా కొంతమంది రోటరీ క్లబ్లో ఉన్న మిత్రులు ఉన్నారు. దీంట్లో ఆ క్లబ్స్లో ఏదైనా మీటింగ్ పెడితే 100 మంది మెంబర్స్ ఉంటే 30 మంది కూడా మీటింగ్ అటెండ్ కాదు. అది కూడా ఒక నెలలో 2 రోజులు 2 మీటింగ్లు అట్లా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ మన వాకర్స్ క్లబ్లో ఉండేటటువంటి బ్యూటీ ఏమిటంటే ప్రతిరోజు మీటింగే. మనకు ప్రతిరోజు కలిసి కూర్చోకపోయినా ప్రతిరోజు మీటింగే, ప్రతిరోజు హలోలు ఉంటాయి, ప్రతిరోజు నవ్వులు ఉంటాయి. ఇంకా రెండు విచిత్రం అంటే ఏ మనిషి దైనందిన జీవితం అయినా అప్పుడే జానకిరెడ్డి గారు చెప్పారు ఊళ్ళో కూడా 2, 3, 4 స్టార్ట్ కావాలని చెప్పేసి. అలాగే ఒక ఆలోచనతో రిమైనింగ్ కూడా స్టార్ట్ చేస్తే తిరిగి ఇంకొక ఏరియాలు ఒక 4-5 స్టార్ట్ చేశారు. మరి దాంతో తృప్తి చెందకుండా నడిపించని మా స్లోగన్ కాబట్టి ఇతర జిల్లాలు కూడా ఆ చుట్టుపక్కల విజయనగరం జిల్లా, విశాఖపట్నం, తర్వాత శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ అక్కడ కూడా కొన్ని వాకర్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం. ఆ తర్వాత తదుపరి రాష్ట్రం అంతా 23 జిల్లాలు విభజించింది. 23 జిల్లాలే కాకుండా 23 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు మన దేశం, ఇతర దేశాలు కూడా ఆల్రెడీ శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియా కొన్ని దేశాలు కూడా స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు ఈ మొత్తం 1000 క్లబ్బుల దాకా 1000 వాకర్స్ క్లబ్బులు ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు ఇక్కడి రోజు మనం ఒక గ్రూపుగా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. వార్మప్ ఎక్సర్సైజ్ బిఫోర్ ఎండింగ్ వార్మప్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కలిసిమెలిసి అందరం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఇంకా ఈ ఇయర్ లో మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ బెస్ట్ క్లబ్ ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ లో బెస్ట్ క్లబ్ గా మనం రావాలని కోరుకుంటూ మనుబోలు మండలంలోని కొండూరు సత్రం జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు దెబ్బతినగా ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. కొండూరు సత్రం జాతీయ రహదారిపై సోమవారం బస్సు లారీ ఢీకొంది. దీంతో బస్సు ధ్వంసమైంది. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయగిరి నుండి తిరుపతికి వెళ్తున్న బస్సును లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, అభిమానులు హాజరై రక్తాన్ని దానం చేయాలని చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు కొనిదెల మునిగిరీష్ కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనీష్, పుష్కల్, సాయిరాం, పృథ్వీ, మౌనీల్, రాజు మొదలగువారు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము బ్లడ్ క్యాంప్ పెట్టాలనుకున్నాం. అందువలన పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ వచ్చి దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ గూడూరు నందు దాన్ని నిర్వహిస్తున్నాం. అందువలన ఏంటంటే సెప్టెంబర్ 2వ తారీఖు మీకు ఎవరికైనా ఉత్సాహంలో అందరూ వచ్చి దాంట్లో పాల్గొనండి. 2వ తారీఖు ప్రముఖ సినీ నటుడు, సామాజిక స్పృహ కలిగినటువంటి నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించాలని చెప్పి అనుకొని వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను సంప్రదించారు. 2వ తారీఖు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఉన్నటువంటి సెమినార్ హాల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. ఒక సినిమాలో నటించి సంపాదన ధ్యేయంతో కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్పందించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరేమనుకున్నా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తి, మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి నిజంగా ఆయన జన్మదిన సందర్భంగా వీరందరూ కూడా ఈరోజు చాలామంది యువకులు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, జాబ్స్ చేసేవాళ్ళు కూడా ఎంతోమంది పవన్ కళ్యాణ్ లైక్ చేస్తారు. అటువంటి వ్యక్తి జన్మదిన సందర్భంగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకు రావడం, ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రక్తదాన శిబిరంతో పాటు తిరుమల అనాథాశ్రమంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తోళ్ల పరిశ్రమను రద్దు చేయండి. గూడూరులో భారీ ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి, పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. మూతపడ్డ పెట్రోల్ బంకులు, గూడూరు మనుబోలు ప్రాంతాల్లో అవస్థలు పడ్డ వాహన చోదకులు. చిన్నారికి చేయూత, శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్. వివరాలు వెల్లడించిన ట్రస్ట్ ప్రతినిధులు.
ర్యాగింగ్ కు దూరంగా ఉండండి. డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.